జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఇప్పటికి ఇండియా దేశము ఆవిర్భవించింది మొదలు అప్పటి నుంచి రాష్ట్రాలు ఎన్ని రాష్ట్రాలు అయితే వేరు చేయబడ్డారో, ఎంతమంది సీఎంస్ అయితే వచ్చి పరిపాలించారో, ఏ సీఎం కూడా ఇటువంటి పరిపాలన చేయలేదు. పేదవాళ్ళందరూ కూడా ఈనాడు చక్కగా తిండి తింటున్నారంటే, ఏ లోటు లేకుండా మరి ఎంతో సంతోషంగా ఉంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి సలహాని నేను చెప్తా ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నాకు యూరాలజీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వారిని హైదరాబాద్ వెళ్ళి కలిసినప్పుడు వారు కాకినాడ సుధా హాస్పిటల్ పంపించి నాకు యూరాలజీ ప్రాబ్లం నుంచి ఆయన బాగు చేయించారు. రెండవది ఏంటంటే, నా గాల్బేడ్లో రాళ్ళు ఉన్నాయని మన జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేటప్పుడు నేను ఆ పాదయాత్రలో సాలూరు వెళ్ళాను. సాలూరు వెళ్ళి వారిని కలవగా వారు ఎంతో నన్ను ఆప్యాయతతో చేర్చుకొని ఏంటి ప్రాబ్లమ్స్ అని చెప్పి గాల్బేడ్లో రాళ్ళు ఉన్నాయనగా వెనకాతలు ఉన్నటువంటి హరికృష్ణ గారికి చెప్పి నన్ను అమలాపురం కిమ్స్ పంపించారు. వారు ఆపరేషన్ చేయలేదు, చేయకుండా మందులు రాసిచ్చి 3 నెలలు పోగానే రమ్మన్నారు. తర్వాత నేను ఒక రాత్రి మీద విపరీతమైన నొప్పి వచ్చేస్తే కాకినాడ ట్రస్ట్ హాస్పిటల్కి వెళ్ళాను. వారు ఏం చేశారంటే ఆపరేషన్ కొంత డబ్బు కట్టమన్నారు. 2 ఆపరేషన్లు చేశారు. ఒకటి రాళ్ళు తీయటం ఒకటి చేశారు, రెండోది గాలిపేట పూర్తిగా తొలగించారు. రెండాటికి 2,40,000 రూపాయలు వారు తీసుకున్నారు. అది మరి సీఎం రిలీఫ్ ఫండ్ గురించి సీఎం గారికి తెలియజేస్తే వారు ఏం చేశారంటే కొంత పంపించారు. మిగతా డబ్బు నేను పేదవాడిని కాబట్టి నేను సీఎం గారు అక్కడ ఉన్నప్పటికీ కలిశాను. వారు ఎంతో మేలు చేశారు. నాకు మళ్ళీ తప్పనిసరిగా గెలుస్తాడు. ఆయన్ని అదంతా గాలి మాట. పవన్ కళ్యాణ్ గారి అంతా యాక్షనే గాని రియాలిటీ లేదు. రియల్ హీరో ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. వారే ఎప్పుడు కూడా ఇంచుమించు వారు మరి దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా ఆయన పరిపాలిస్తారని నేను చెప్పగలను. ఈనాడు పేదలు కొంత ఆహారం తింటున్నారంటే ఆ మహానుభావుడు సర్వే. ఆయన యుగాలు కూడా దేవుడు వారిని కాపాడి వారిని అభివృద్ధి పరచాలని నాలాంటి పెద్ద వయసు గల వాళ్ళందరూ కూడా తెల్లారేసరికి ముసలి కాళ్ళు దగ్గరికి పెన్షన్ వస్తా ఉంది, ఇంటికి బియ్యం వస్తా ఉన్నాయి. మరి ఏ బియ్యానికి ఆనాడు చంద్రబాబు నాయుడు మరి 2 రూపాయలు తీసుకున్నా ఈనాడు 1 రూపాయి కూడా తీసుకోకుండా బియ్యం ఇస్తున్నారంటే ఆయన ప్రేమ చాలా గొప్పది. చాలా మంది ఎన్నో రకాలు అనుకుంటారు కానీ పవన్ కళ్యాణే కాదు, ఆఖరికి ఏ ఒక్కరు కూడా వీరి నుంచి పోటీ పడి గెలిచే ప్రసక్తి లేదని నేను ముమ్మాటికి తెలియజేస్తా ఉన్నాను. వారు మరి నేను పేద స్థితి మొన్నే నాకు మరి ఇంటి పట్ట ఇచ్చారు. నేను పేద స్థితిలో ఉన్నాను. సీఎం రిలీఫ్ ఫండ్ నాకు ఇంకా రావాల్సింది, దయచేసి ఇచ్చి నన్ను కాపాడాలని కోరుతూ ఉన్నాను. జై జగన్, జై జగన్, జై జగన్.